ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కల్తీ పాలు కారణంగా రాజమండ్రిలో 5గురు మృతి చెందిన ఘటన కనువిప్పు కావాలని ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి అన్నారు. రాజమండ్రిలో వివిధ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తో కలిసి ఆమె పరామర్శించారు. ఇక దుర్ఘటనపై జిల్లా అధికారులు ప్రభుత్వం త్వరగా స్పందించాలని అన్నారు. ఘటన నేపథ్యంలో పాల కేంద్రాల్లో వినియోగించి ఫ్రీజర్లపై అధికారులు తనిఖీలు చేపట్టాలని అన్నారు. పాల దిగుబడి కోసం పశువులకు ఇంజెక్షన్లు ఇస్తున్న వారిపై కూడా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కల్తీ పాలు తాగినటువంటి సందర్భంలో చాలా మంది ఆరోగ్యం దెబ్బతింటం మాత్రమే కాకుండా 4-5 చనిపోవటం కూడా జరిగినటువంటి సంఘటన. ఇది మనందరికీ కూడా ఒక కనువిప్పుగా మనం అందరం కూడా భావించాలి. అంటే ఒక రకంగా కల్తీ పాలంటే ఈ గణేష్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే పాలు అందరికీ పోస్తూ ఉంటాడో ఆ సందర్భంలో అతను ఏదైతే రాత్రి సేకరించిన పాలు డీప్ ఫ్రీజర్ లో అంటే చిల్లింగ్ కోసం అని చెప్పి చల్లగా ఉండాలి, పాడవకూడదు అనేటువంటి ఆలోచనతోటి చిల్లర్లో ఏదైతే ఈ పాలు అతను నిల్వ చేస్తూ ఉంటాడో దాని నుండి అక్కడ చిల్లింగ్ కెమికల్ లీక్ అయినటువంటి సందర్భంలో ఇథిలీన్ గ్లైకాల్ అనేటువంటి ఈ కెమికల్ లీక్ అయ్యి పాలల్లో కలిసిపోయి కల్తీ అయినటువంటి నేపథ్యం. 15వ తారీఖున అందరూ కూడా అతనికి కంప్లైంట్ చేశారు. పాలలో టేస్ట్ లో మార్పు వచ్చింది, చేదుగా ఉన్నది అనేటువంటి విషయం అతనికి తెలియజేశారు. కానీ అతను కూడా ఇది ఎక్స్పెక్ట్ చేయలేదేమో, ఏదో గొడ్లకి బాగాలేదు అనేటువంటి ఒక నెపంతో ఈ పాలను అందరికి పోయటం అనేది కొనసాగింది.